శ్రేష్టమైన వాగ్దానాలు ఎవరి కొరకు అని ఆలోచన చేస్తే ఆయన పిల్లలైన మనందరి కొరకు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన మహింపరచు. నిజమే, ఈ రోజున సంఘాలు బలపడుతున్నాయి. ఏమండి, అనేకమైన వేల కోట్ల ఆత్మలు రక్షించబడుతున్నాయి. సంఘ స్థాపన జరుగుతుంది, విశ్వాసులు రక్షించబడుతున్నారు. ఎంతోమంది త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు, విభచారులు, అనేకులు మానసిక బాధలతోనూ సైకో మనుషులు కూడా మారుతున్నారు. ప్రైజ్లో ఒక సాక్షిగా వాడబడుతున్నారు. ఎందుకంటే దేవుడు గద్దింపులు వింటున్నారు, దేవుని యొక్క జీవవాక్కును వారు వింటున్నారు. కనుక ఎవరైతే దేవుడు మాటలు వింటారో వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసిన సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనములో అంటున్నాడు, గద్దింపును లక్ష్యపెట్టేవాడు ఘనతనందును. ప్రైజులో గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నందుతాడట. పేరు ప్రతిష్టలు ఇవ్వబడతాయి, సిరి సంపదలతో వాడు నింపబడతాడు, వాడు ఉన్నతమైన ఆశీర్వాదాలు వాడు పొందుకుంటాడు. అందుకే దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు ఈ వాక్యము నాకు వరకే, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విని ఆ వాక్యానుసారంగా నడవాలి. అలా నడిపించు ప్రభా, అలా నడిపించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు త్రోసివేసే దేవుడు కాడు. నీతిమంతులు లేడు, ఒకడును లేడు. అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆయన గద్దించి నీతో అంటున్నాడు, మారు మనసు పొందు. ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్లో ఒకవేళ ఆసక్తి కలిగి మారు మనసు పొందకపోతే, నా మాటలు వినకపోతే, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణం చూడు, సౌలు రాజ్యమును చూడు, చాలామంది సంసోను చూడు, వారు నా మాట విన్నట్లుగా ఉన్నారు కానీ వినలేదు. వారు పతనము అయిపోయిన వారిలో నీవు నేను ఉండకూడదని దేవుడు మనల్ని గద్దించి హెచ్చరిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఆ మాటలు మనం వినాలి. ఆ గద్దింపు మాటలు మనం విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాము, మనం దీవించబడతాం. అదే సామెతల గ్రంథములో 1:30 అంటాడు కదా, నా ఆలోచన వినకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తునీకరించరి, కాబట్టి వారు తాను ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించుదురు. ఎవరు కర్మకి అరుగులన్నిట్లాగా చూడండి, పాపం చేసినప్పుడు ఇటు పాపం పండిపోయిందిరా, ఇటు పని అయిపోయిందిరా. కొంతమంది రకరకాల లోకంలో వాళ్ళ బలాన్ని చూసి, ధనాన్ని చూసి, యవన బలాన్ని చూసి రెచ్చిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నా ఆలోచనతో నడవండిరా. నా మాటలు కాదు ఇవి, దేవుడు మాటలు. ఏమిటి అంటున్నాడు ఇక్కడ సామెతలు 1:30, నా ఆలోచన వినకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తునీకరించారు. ఎంతమంది తునీకరిస్తున్నారు? తునీకరించిన వారిలో నీవు నేను ఉండకూడదు, మన పిల్లలు ఉండకూడదు, మన కుటుంబం ఉండకూడదు, మన సంఘాలు అసలే ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని వాక్యమును మనం అంగీకరిస్తామో, దేవుడు అంటున్నాడు, నా యందు నీవును, నీ యందు నేను నిలుచున్న ఎడల నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తాను, నేను నీకు అనుగ్రహిస్తాను. మీరు ఫలించడమే నాకు కావాలి. నేను మీకు ఇవ్వలేనా? నేను మిమ్మల్ని ఆశీర్వదించలేనా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన వాడును, నా గద్దింపు విని ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఎక్కడుందా మాట చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 2వ వచనం అంటాడు, నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనంలో, నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇవ్వకుండానేలా, నా చెయ్య విమోచింపలేనంత వరసైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారగా చేయుదును. దేవుడికి స్తోత్రం. నా గద్దింపుకి ఎడారులు, నదులు ఎండిపోతున్నాయి. నా గద్దింపుకి ఎర్ర సముద్రమే ఎండిపోయింది. మిమ్మల్ని రక్షించడానికి నా చెయ్యి కురస అయిపోయింది అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని ఆశీర్వదించలేనా? నేను మిమ్మల్ని కాపాడలేనా? అయితే మీరు నా గద్దింపును విననొల్లకపోతేరి. ఏంటంట? నా గద్దింపును మీరు విననొల్లకపోతేరి. దేవుడు గద్దింపు మనుషుడు ఇష్టపడాలి.
దేవుడు గద్దింపుకి లోబడకపోతే నువ్వు ఎవరికి భయపడతావు? మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏమంటే పిల్లలు టీచర్లు చూసి భయపడతారు. టీచర్లు గద్దింపులు వెంటనే ఎలా ఏమవుతారు? అలర్ట్గా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ టీచర్లు ఎప్పుడైతే వారు గద్దించే బెత్తి ఉంటుందో వారి చేతులు మాట్లాడిన వాడు ఏం చేస్తారు చెప్పండమ్మా? బెత్తంతో ఒక దెబ్బ కొడతారు. ఎందుకని? వాడు భవిష్యత్తు బాగుండాలి, వాడు చదువు రావాలి, ఉన్నతమైన జీవితం కలిగి ఉండాలి, అనేకులు చెప్పేవాడు వాడు ఉండాలి. తల్లిదండ్రులు కోపంతో కొన్నిసార్లు మనం కొడతారు, మనల్ని ఇసిగిస్తూ మనల్ని గాయపరుస్తారు. ఎందుకు గాయపరుస్తారంటే మనం ఇంకా బలం తెచ్చుకోవాలని. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు అంటే మనం ఆశీర్వదించబడాలని, మనం దీవించబడాలని, ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలని దేవుడు ప్రణాళిక. దావీదును కూడా దేవుడు గద్దించాడు. హల్లెలూయా. దావీదు పాటలు పాడేవాడు, ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థన చేసేవాడు. ఎంతో ఎవరు చేయలేనంత భక్తి దావీదు చేశాడు. 7 మార్లు ప్రార్థన చేసేవాడు మహాభక్తుడు. 8 మార్లు అండి, దినానికి 7 మార్లు ప్రార్థన, స్తుతిధూపం వేసేవాడు, దేవుడికి బహుప్రియుడు. ఒక్కరోజున చిన్న తప్పు చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? నాకన్నే, నా బుజ్జు కన్నే అన్నాడా? గద్దించాడు. చావుకుడు దొరగా గద్దించి, దావీదు నువ్వు హంతకుడు అయ్యా, నరంతకుడు అయ్యా, నువ్వు తప్పు చేసావయ్యా, పలానా తప్పు చేసావు అన్నప్పుడు దావీదు తిరగబడలేదు. చపర్లు కొడుతూ ప్రభు నామమున, అయ్యా నిజమే ప్రభా, నేను అంతకుడును, దౌర్భాగ్యుడును, అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దు, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు, నీ గద్దెంపుని నేను లోపడతానను ప్రభా అని ఎప్పుడైతే దావీదు తగ్గించుకొని విరిగినలిగిన మనసుతో, తగ్గింపుతో, విధేయతతో దేవుడిని మహిమపరిచాడో, దేవుడికి ప్రార్థించాడో, నిజంగా అదే దేవుడు ఏమంటాడో తెలిసినా, దావీదు నా బహుప్రియుడు. హల్లెలూయా. ఎందుకని? దేవుడు గద్దింపు మాటలు వినియోగించుకున్నాడు, తగ్గించుకున్నాడు, ప్రవర్తన మార్చుకున్నాడు, ఆలోచన మార్చుకున్నాడు. అందుకే ప్రభు అంటాడు, ఆ యొక్క 2వ దినవృత్తాంత గ్రంథంలో అంటాడు, దావీదు ఒక్క విషయంలో తప్ప నా ఆజ్ఞలన్నీ పర్ఫెక్ట్గా గైకున్నవాడు. గట్టిగా చెప్పకూడదు. నా మాటలన్నీ శ్రద్ధభక్తులతో విన్నవాడు, నా మాటలన్నీ విని పాటించినవాడు. అందుకే నేను ఆ వ్యక్తిని రాజుగా ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. ఎలా ఆశీర్వదించాడంట? రాజుగా. గొర్రెలు మేపుకున్నవాడు తీసుకెళ్ళి 12 గోత్రాలకి ఇశ్రాయేలుగా రాజుగా దేవుడు అభిషేకించాడు. ఏమండి? తన సంతతిని దీవించాడు, తన కుటుంబాన్ని దీవించాడు. ఏమండి? ఈ రోజుకి వారి సంతతి వారు దీవించబడుతూనే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అంత ఆశీర్వాదం ఎలా వచ్చింది? అన్ని దీవులను ఎలా వచ్చాయి వారి మీదకి? దేవుడు ఎందుకంతగా వారి పక్షం ఉన్నాడు, వారిలో ఉన్నాడు, వారు తోడై ఉండి నడిపిస్తున్నాడంటే వారి పితరుల్లో దేవుడు గద్దింపు మాటలకి లోబడ్డారు. ప్రైజ్ లార్డ్. నేనంటాను, మనము కూడా దేవుడు గద్దింపు మాటలకి వింటే, లోబడితే, దేవుడు అంటున్నాడు మనలో కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అందుకే సామెతలు 13:13 గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనతనందును. ఎన్నుతాడంట? ఘనత నొందుతాడంట. పేరు ప్రతిష్టలు ఇవ్వబడతాయి, సిరి సంపదలు ఇవ్వబడతాయి, వారి వ్యాపారాలు దీవించబడతాయి, వారి కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. ఏమండి? మరలా అంటున్నాడు 3:12 చూడండి. 3:12 తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని అందరినీ గద్దించు. ఉందా లేదా? సామెతల గ్రంథము 3:12 తండ్రి తనకి ఇష్టమైన కుమారుని ఎందుకు గద్దిస్తాడు? తండ్రి తనకి ఇష్టమైన పిల్లల్ని ఎందుకు గద్దిస్తాడు? పాడైపోవాలని గద్దిస్తాడా? చనిపోవాలని గద్దిస్తాడా? ఏమంటే ఇటు చెడిపోవాలని గద్దిస్తాడా? వాడు మంచి మార్గంలో నడవాలి, వాడు మంచిగా పేరు ప్రతిష్ఠ కలిగి ఉండాలి, వాడు ఉన్నతమైన శిఖరాల మీద వాడిని చూడాలి. దేవుడికి స్తోత్రం. అలా చూడాలంటే వాడికి శిక్షణ అవసరం, బుద్ధి అవసరం, జ్ఞానము అవసరం, చదువు అవసరం, దైవ జ్ఞానం వాడు కావాలి, దైవభక్తి వాడు కావాలి. అందుకంటాడు దేవుడు కూడా తనకిష్టమైన పిల్లల్ని గద్దిస్తాడంట. లోకంలో బోలు మంది తిరిగి తాగుతున్నారు, వాళ్ళు గద్దించవచ్చు కదా. వాళ్ళతో పని లేదు దేవుడికి, వాళ్ళ సంగతి తరచు చూస్తాడు దేవుడు. మనం ఆయన రక్తంతో కొనబడిన వారు. హల్లెలూయా.
ఆయన రక్తధారలతో మనల్ని కొన్నాడు ప్రభు. నేను నా రక్తం మిమ్మల్ని కొన్నాను, మిమ్మల్ని విమోచించాను అంటాడు. ప్రైజ్లో మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలు. మన పిల్లలు మన కళ్ళ ముందు తప్పు చేస్తుంటుంటే ఊరుకుంటావా? బూతులు తిడుతుంటే ఊరుకుంటావా? తాగుతుంటుంటే ఊరుకుంటావా? ఏమిటి వాడు చెడ్డగా ప్రవర్తిస్తూ ఊరుకుంటావా? 2 దెబ్బలు వేసి వాడిని దారిలో పెడతాం. దేవుడు కూడా అలా గద్దించి అయ్యండి యెహోవా తాను ప్రేమించే వారందరినీ గద్దిస్తాడంట. అంటే మనం అందరికి ఈ స్థలానికి ఎందుకు వచ్చాం? దేవుణ్ణి ప్రేమించి వచ్చాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామానమని. దేవుణ్ణి ప్రేమించి వచ్చేవాడిని దేవుడు గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడంటే నీ కుటుంబం స్థిరపరచబడాలి, నీ పిల్లలు స్థిరపరచబడాలి. ఆ మాటలు వింటున్న మనము, ప్రభా ఇంతవరకు తెలుసో తెలియకునే లోకంలో తిరిగాను, నా ఇష్టానుసారంగా జీవించాను, ఇక మీదట నేను అలా ఉండను ప్రభా, నీకు ఇష్టడిగా నేను ఉంటానయ్యా, నీకు ఇష్టడు కుమార్తెగా నేను ఉంటాను, నీకు ఇష్టమైన కుమారుడిగా నేను ఉంటాను. ఒక్క అవకాశం నాకు ఈ ప్రభా, ఈ దీవుని జ్ఞాపకం చేసుకో, ఈ దీని సంతతిని జ్ఞాపకం చేసుకో అంటే ఆయన కోపమునకు బదులుగా ఆయన కనికరం మన మీదకి వచ్చేస్తుందంట. హల్లెలూయా. మరి సౌలు అలాంటి ప్రార్థన ఎప్పుడేం చేశాడా? దేవుడు గెద్దింపుకు లోబడ్డా? సేవకుడు గెద్దింపుకు లోబడ్డా? తన రాజ్యం ఏమైపోయింది, తాను ఏమైపోయాడు? నేను అంటాను ఏమంటే మన పంటను తినివేసి పురుగును కూడా గద్దిస్తాడంట. ప్రైజ్లో మనము ఆయన వాక్యానుసారంగా మనం ఉంటే, మనం ఆయన గద్దింపులు మనం విని వాక్యానుసారమైన బ్రతుకు మనం బ్రతుకుతేనంట. చాలా మనసు పెట్టాలి అందరూ కూడా. వాక్యానుసారమైన బ్రతుకు మనం బ్రతికితే మన శత్రువులను దేవుడు గద్దిస్తాడంట. మన పంటను తినేసే పురుగును గద్దిస్తాను అంటున్నాడు. మన ఆరోగ్యమును పాడు చేసే వ్యాధులను దేవుడు గద్దిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మన శత్రువులు మన సంపాలనుకుని కంకణం పట్టుకుని తిరుగులాడుతున్న వారిని కూడా గద్దిస్తాడంట దేవుడు. ప్రైజులో ఎక్కడ ఉందండి పాస్టర్ గారు బైబిల్లో అని అంటారా? చూడండి, యాకోబు రాసిన ఈ ఆది కాండంలో అద్భుతమైన మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 31:24, ఆది కాండము 21:24 వచనం, 31:24 వచనము. అక్కడ అంటున్నాడు, యాకోబు లాబాను అల్లుడు. ఎవరండి యాకోబు? ఎవరు? లాబాను అల్లుడు. లాబానుకి 20 సంవత్సరాలు పనిచేసాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు రాత్రనగా పొగలనగా కష్టపడ్డాడు. చాలా భజ్జన పడ్డారు. ఏమండి 10 మారులు జీతం అబద్ధాలు కూడా ఆడాడు. ఎవరో? లాబాను. అంటే నా అల్లుడు నా ఆస్తి అక్కడ పెట్టిపోతాడా అని. లాస్ట్గా అన్నాడు, అల్లుడు అలా కాదు, మచ్చలు ఉన్నవన్నీ నాయి, మచ్చలు లేనివన్నీ నీ అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు యాకోబు, ప్రభా మా మామగారు నన్ను మోసం చేసినట్లు ఉన్నాడు, నన్ను బాగా వాడుకొని నన్ను ఉట్టి చేతులతో పంపించినట్లు ఉన్నాడు ప్రభా అని ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేస్తే ఏమిటి మచ్చలు ఉన్నవన్నీ యాకోబు పుట్టేసాయంట. హల్లెలూయా. ఏమున్నాయంట? లాబాను ఆశ్చర్యపోతాడు. దీంట్రా మచ్చలు ఉన్నాయన్నీ కూడా యాకోబుయే, మచ్చలు నేనని నాయ అనుకున్నాను. ఒక్క మచ్చలేంది కూడా పొట్టలే, అన్ని మచ్చలు ఉన్నాయన్నీ ఎవరికి పుట్టేసే చెప్పండి అమ్మా? యాకోబుడు. మరలా మరోజు అంటే మామగారు అంటే అలా కాదు అల్లుడు, ఈసారి మచ్చలున్నాయన్నీ కూడా నీ కాదు నాయి. ఏంటంట? లెవర్ చేస్తున్నాడు. నువ్వు ఎంత లెవర్ చేసినా దేవుడి చేతిలో ఉంది గేరు. దేవుడికి స్తోత్రం కాక. మచ్చలు ఉన్నాయన్నీ నాయి, మచ్చలు లేనన్నీ నీ అంటున్నాడు. అలాగే మామగారు అని రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ప్రభా నువ్వు చూస్తున్నావు ప్రభా అని ప్రార్థన చేశాడు. మరలా రెండోసారి మందంతా వీడినప్పుడు ఏం జరిగింది? మచ్చలేని అన్నీ పుట్టేసాయి. చప్పట్లు కొడుతూ ప్రభు నామం. ఇలాగ తజ్జన భజన ఎన్ని మారులు వారు పందేలు వేసుకున్నా, ఎన్ని మారులు వాదన వేసుకున్నా అంత ఆశీర్వాదం అంతా ఎవరికి వచ్చేస్తుంది? చెప్పాలి గట్టిగానా. ఎవరికి వచ్చేస్తుంది? దేవుడు కుమారుడైన యాకోబుకు వచ్చేస్తుంది. అన్యుజుడైన లాబానికి ఏమి ఉండలేదు, ఆస్తి పెరిగిపోయింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడంట లాబాను దుష్ట ఆలోచన చేస్తున్నాడంట. ఏ ఆలోచన చేస్తున్నాడు? అందరూ చెప్పాలి. ఏ ఆలోచన చేస్తున్నాడు? దుష్ట ఆలోచనలు. కొంతమందికి దుష్ట ఆలోచనలు వచ్చేస్తాయి. అమ్మా మన ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. దేవుడు గద్దింపులు విన్నా మనము చెడు ఆలోచనలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి.
ఏమైనా చెడుగా మనం ప్రవర్తించడానికి అవకాశాలు వస్తాయి. తాగమంటారు, తినమంటారు, రమ్మంటారు. లోకములో ఉన్న ప్రజలు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు. అయితే మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. మనం ఎక్కడ ఉంటున్నాం? ప్రార్థన స్థలంలో ఉంటున్నామా? దేవుడు మాట వినే వరకు ఉన్నామా? దేవుడు ఆశీర్వాదాలు వేరు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు వేరు. దేవుడు ఆశీర్వాదాలని పిల్లల తరమున నిలిచిపోనుగాక. నిలిచిపోతాయి ఆశీర్వాదాలు. దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడండి. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబుని దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు గద్దెంపు మాటలు విన్నవాడండి. దేవుడికి లోబడేవాడు. అయితే మొత్తం మీద యాకోబు అనుకున్నాడు, బాబు యాస్త అంతా మామగారు లాగేసుకున్నట్లు ఉన్నాడు, అలా కాదు దొంగసాటుగా పారిపోదామని తన భార్యలతో అంటాడు. లేయా ఎవరో రాహేలు ఇద్దరితో మాట్లాడినట్టాడు, బాబు మీ నాన్న మన ఆస్తి అంతా దబ్బిసినట్లు ఉన్నాడు, మన ఉట్టి చేతులతో పంపించినట్లున్నాడు, మరి ఏం చేద్దాం? దొంగసాటుగా వెళ్ళిపోదాం. దేవుడు నన్ను రాత్రి నాతో మాట్లాడాడు, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. మరి దేవుడు నాతో మాట్లాడాడు, మీరు ఏమంటారని తన భార్యలతో తన పిల్లలతో అంటే వారేమంటారు? దేవుడు నీతో ఏమి చెప్పాడో అదే చేయమన్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామా. దేవుడు నీతో ఏమి ఆజ్ఞాపించాడో ఆ పని చేయి అంటే వారు ఎవరికి లోబడ్డారు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవునికి లోబడ్డారు. నేను అంటాను, నీ పిల్లలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుటుంబమైనా, సంఘముల సేవకుడైనా, స్వార్థకుడైనా దేవుడు చెప్పినది చేసినప్పుడు మనము ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం. ఏమంటే ఈ రోజున చాలామంది మాట వినేవారుగానే ఉన్నారు కానీ మాట ఉండట్లేదు. భక్తి చేసిన వారు ఉన్నారు, భక్తిలో ఉండట్లేదు. పరిశుద్ధి కలిగిన వారికి కనపడుతున్న పరిశుద్ధత లేదు. అందుకే తీరని అవమానాలు, తీరని దుఃఖాలు, తీరని సమస్యలు వారి మీదకి తెచ్చుకుంటున్నారు. వారిలో ఒక్కరిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు లాభాన్ని అనుకున్నాడంటే యాకోబుని, యాకోబుని ఉట్టి చేతులతో పంపించేయాలి, నా ఆస్తి అంతా లాగేసుకోవాలి అని దుష్టాలోచన చేసాడేమో. అప్పుడు యాకోబు వెళ్ళిపోతున్నాడు. 10 రోజులు 7 రోజులు అంతా ప్రయాణం వెళ్ళిపోయాడు. అప్పుడు లాభానికి తెలిసింది. లాభాన్ని, బంధువుల్ని, చుట్టాలని మొత్తం మీద యాకోబుని పట్టుకుని వెళ్తుంటుంటే ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉంది చూడండి, 31:24. ఆ రాత్రి సప్పునమందు దేవుడు సిరియవాడైన లాబానునొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడుకు ముసుమా, జాగ్రత్త. హల్లెలూయా. ఎవరంటే చూసావా, తన పిల్లల పక్షంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో. యాకోబుతో నువ్వు మంచిగాని చెడుగాని మాట్లాడకు, జాగ్రత్త సుమా, తొక్క తోలు తీసేస్తాను అన్నాడు దేవుడు. అంటే యాకోబు ఎవరి పక్షాన ఉన్నాడు చెప్పండమ్మా? దేవుడు పక్షం. దేవుడు మన పక్షాన ఉంటున్నాడా? దేవుడు మన పక్షంలో ఉంటున్నాడా? దేవుడు మనలో ఉన్నాడా? దేవుడు మనకు తోడే ఉన్నాడా? అది నీకు తెలియాలి. నీ మనస్సాక్షి తెలియాలి. నీ మనస్సాక్షి నిజంగా నువ్వు తెలుసుకుంటే, నిజమే నేను పాపము చేయలేదు కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన. ఒక దేవుడు దిగి వచ్చి చూడండి, ఎక్కడ దిగి వచ్చాడంట, ఉందా లేదా మాట? ఒక నరుడు కోసం, ఒక యాకోబు కొరకు దేవుడు, పరలోక రాజ్యమున్న దేవుడు దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? లాబానుతో, యాకోబు మామగారితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నా భక్తుడైన యాకోబుని నీ అల్లుడు అనుకోకు. నీ అల్లుడు కాదు, నీ ఇష్టం తిట్టద్దు. నీ అల్లుడని మాట జారిపోవద్దు. నీ అల్లుడని ఇష్టం ప్రవర్తించద్దు. జాగ్రత్త సుమా, మంచిగాని ఉందా లేదా? నా సొంత మాటలు ఏమంటే మన చదవండి. లాబానునొద్దకు వచ్చిన దేవుడు, నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డుగాని మాట పలుకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పును. ప్రైజులో అంటే అల్లిపోయాడు. బాబోయ్, ఇప్పుడు ఈ సమయంలో కానీ యాకోబు జోలికి వెళ్తే నా పని ఏమైపోద్ది చెప్పండి అమ్మా? దేవుణ్ణి ఎదిరించే మనగాడు భూమి మీద ఉన్నాడా?
దేవుడు మాటకి ఎదురు చెప్పే వీరుడు సూర్యుడు ఈ భూమి మీద ఉన్నాడా? లేడు. సో అందుకే అంటాడు, అబ్రహాముకి తోడు ఉన్న దేవుడు, యాకోబుకి తోడు ఉన్న దేవుడు, అబ్రహాముకి తోడు ఉన్న దేవుడు, ఇస్సాకుకి తోడు ఉన్న దేవుడు, మన పితరులకు తోడు ఉన్న దేవుడు, నేను నీతోనూ ఉన్నానని మోషేతో అంటున్నాడు. ప్రైజులో యెహోషువతో అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. అప్పుడు లాభాను సైలెంట్ అయిపోయాడు. ఏమైపోయాడు? చెప్పాలి ఏమైపోయాడమ్మా? సైలెంట్. అమ్మ బాబోయ్, యాకోబు పక్షాన దేవుడు ఉన్నాడు, ఆయన ఏమి అనకూడదు. ఏ మంచి కానీ చెప్పండి మంచి కానీ చెడు కానీ మాట్లాడద్దు అన్నాడు. నో, ఆయన నా కుమారుడు. ప్రైజులో ఇది నా సంఘము, ఈయన నా పిల్లలు, సంఘం అనగా ఆయన రక్తముతో కొన్న బిడ్డలు. ప్రైజులో దీవించు, ఆశీర్వదించు. కానీ శపించావా నువ్వు శపించబడతావు. సంఘాన్ని ఎప్పుడు కూడా సేవకుడు విశ్వాసం దీవించాలి. సంఘాలు దీవించి ప్రభా, సేవకులు దీవించి ప్రభా. ఒకవేళ శపించావా, దూషణ మాటలు మాట్లాడావా, దేవుని కోపము ప్రతిదండన వారి మీదకి వస్తుంది. బైబిల్లో క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా టైం లేదు అని చెప్పడానికి. అయితే యాకోబు ఏమన్నాడు చూడండి, అక్కడ 31:42 యాకోబు ఏమన్నాడు చూడండి. యాకోబు, నా తండ్రి దేవుడు అబ్రహాము 31:42 నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. ఆగాడు. ఎవరు దేవుడు అంట? ఇస్సాకు. మన పితరుల్లో దేవుడికి భయపడ్డారు. ఏపడ్డారు అమ్మా? ఇప్పుడు భయం ఉంటుందా? భయపడుతున్నావా? ఆరాధనకు లేటుగా వస్తున్నా నీకు భయం లేదు. శుక్రవారం ప్రార్థనలు లేని భయం నీకు లేదు. తెల్లవారుజామున ప్రార్థన చేయలేదు, అయ్యి బాబోయ్ ఈ దినం నేను ప్రార్థన చేయలేదన్న భయం లేదు నీకు. అందరు కాదు, కొందరు ఉన్నారు ఆ బ్యాచ్. అందరు కాదు, కొందరు ఉంటారు ఆ బ్యాచ్లో. ప్రతిరోజు దేవుడికి భయపడేవాడు ప్రార్థన చేస్తాడు. దేవునికి భయపడేవాడు భయభక్తులు కలిగి ఉంటాడు. దేవునికి భయపడేవాడు అందరికన్నా ముందుగా వచ్చి ఎక్కడ కూర్చుంటారమ్మా? చెప్పండి అమ్మా. ఇంటికాడ ఉండవు అంటే నీకు ఎవరు భయం లేదు? డాక్టర్ అంటే భయం ఉంది నీకు, అప్పులలో వస్తున్నారంటే భయం ఉంది. చెప్పండి అమ్మా. లాయర్ కోర్టులో రేపు వాయిదే అంటే నీ కాలు చేతులు దడ ఉరిగిపోతాయి. ఏమవుతుందో స్కానింగ్కి వెళ్తే భయం ఉంది. అన్నిటికి నువ్వు భయపడుతున్నావు, కానీ దేవుడికి మనం భయపడుతున్నామా? దేవుడికి భయపడి భక్తి చేస్తే, ఆయన గద్దెంపు మాటలు మనం వింటే, దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజులో ఇక్కడ ఏమన్నాడు చూడండి, దేవుడు నాకు తోడు ఉండని ఎడలా. అబ్బా ఏం మాట చూడండి. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు భయపడిన దేవుడు. అబ్రాహాము భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిక్షేముగా నీవు నన్ను ఒట్టు చేతులతోనే పంపివేసియుందు. ఏ చేతులతోనంట అమ్మా? ఏ చేతులతో పంపేస్తాడు? యాకోబు మామగారితో అంటున్నాడు. యాకోబు, దేవుడిని గద్దించకపోతే చెప్పండి దేవుడు నిన్ను గద్దించకపోతే నన్ను ఉట్టి చేతులతోనే నువ్వు పంపించేస్తావు. నా దేవుడిని గద్దించాడు. హల్లెలూయా. మన దేవుడు మన పక్షం ఉండునుగాక, మన శత్రువులను గద్దించునుగాక, నీ వ్యాపారంలో పాడిచే పురుగులను గద్దించునుగాక, నీ యొక్క తెగులను గద్దించునుగాక. దేవుడు అక్కడ అన్నాడు చూడండి, దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రే నేను గద్దించనని లాభానుతో చెప్పును. దేవుడికి స్తోత్రం. ఎవరితో చెప్పాడంట? ఎవరితో చెప్పాడమ్మా? లాభానుతో చెప్పాడు. అందుకే దేవుడు గద్దింపు మాటలు మనం వినాలి, దేవుడి మాటలు మనం లోపడాలి. ఏమండి? దేవుడి భయభక్తులు కలిగి ఉండాలి. అలాగ మనం ఉంటే దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. ఇదిగో దావీదును చూడు, యోసేపును చూడు, దానియేలును చూడు. పరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధులు లేరు అనుకోవద్దు. పరిశుద్ధులు ఉన్నారు. మన పరిశుద్ధుల్ని ఎక్కువ తలంచుకోవాలి. వారి ప్రవర్తన ఫలములు చూడాలి, వారు నడవడకను చూడాలి. భక్తిహీనులు కాదు. దావీదు పడిపోయాడు కదా, సంసోను పడిపోయాడు కదా, నేను పడిపోతే ఏంటి అనుకుంటే వారు కొంపలు కాలిపోయి నీ కొంప కాల్చుకుంటావా? వారు బుద్ధి లేక గడ్డి తిన్నారు, నీ బుద్ధి ఏమైపోయింది?
అని దేవుడు అంటున్నాడు. ప్రైజులో మన బుద్ధి బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ఏమంటే మహాజ్ఞానం మాట్లాడుతున్న మాటల్లో బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలంట. ప్రైజులో ఈ రోజున ఎంతమంది బుద్ధిహీనుల పాటలు వింటున్నారు చెప్పండమ్మా. సెల్ ఫోన్లో మనకు ఆవిడ సెల్ ఫోన్ చూసుకుంటూ చేతులు పట్టెట్టుకొని ఏమండి ఫోన్ మోగిందని ఆ అబ్బాయిని వదిలేసింది. అబ్బాయిని వదిలేస్తే అలాగే ఫోన్ పెట్టుకుని మాట్లాడుతుండగా వ్యాన్ వచ్చి కొట్టేసింది. ఆ కుర్రాడిని చనిపోయాడు, స్పాట్లో చనిపోయాడు. ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూస్తున్నాం మనం. అందుకే మహాజ్ఞానం ముందుగా బుద్ధిహీనుల పాటలు వింటూ ఈ రోజున లోకపు పాటలు మునిగిపోతున్నారు, లోకాసులో పడిపోతున్నారు, లోక బ్రహ్మలో మునిగిపోతున్నారు, కళ్ళు మూసిపోతున్నాయి, కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తున్నాయి. వారు ఏం చేస్తున్నారో వారికి అర్థము కావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనుల పాటలు వింటే పాడైపోతావు, జ్ఞానుల గద్దెంపు మనకు అవసరము. ప్రైజులో మందిరంలోకి వస్తే దేవుడు మనతో మాట్లాడతాడు, నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తాడు, నువ్వు ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడు, నీ పిల్లల్ని ఎలా నడిపించుకొని నేర్పిస్తాడు, భక్తిలో నువ్వు ముందుకు ఎలా సాగాలో ప్రభు మనతో మాట్లాడతాడు. ఏమంటే పిల్లలు మన ఇంట్లో చదువు చెప్పుకోవచ్చు కదా. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఒక ఆయనకి చాలా స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని పెట్టుకోలేదు, బయట స్కూల్లో జాయిన్ చేశాడు. ఎందుకని వాళ్ళ స్కూల్లో అయితే వాళ్ళకి కొద్దిగా ఏమవుతుంది మాట్లాడరని బయట స్కూల్లో జాయిన్ చేశాడు. ఇదేంటి ఇంత పెద్ద స్కూల్ ఉండగా వీళ్ళ పిల్లల్ని ఎక్కడో జాయిన్ చేశాడు. అంటే మన పిల్లలు చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను అడిగాను ఆయన, మీ స్కూల్లో మీరు ఎందుకు మీరు అంటే మన మాట అంటానికి కష్టంగా ఉంటుందండి, వాళ్ళని మన జ్ఞానం ఎక్కువ కదా, అక్కడైతే వాళ్ళు తోలు తీసేస్తారు. దేవునికి స్తోత్రం. చూసావా ఆయన ఎక్కడికి ఆలోచించాడు. నిజంగా అలాగే చదువు వచ్చింది వాళ్ళకి, అలాగే ఆఫీసర్లు అయ్యారు, ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉన్నారు వారు. మందిరానికి టైంకి రావడం నేర్చుకోవాలి. మీరే కాదు, అన్ని సంఘాలలో ఉన్నాయి, చాలా సంఘాలలో ఉన్నాయి. పాటలు అయిపోయిన తర్వాత శుక్రవారం మందిరంలో కనబట్లేదు జనాలు. ఒక 1000 మంది ఉంటే 100 మంది అంటున్నారు, 100 మంది ఉంటే 10 మంది ఉన్నారు, భక్తులు ఉన్నారు, ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. అందుకే మనం ఎలా ఉన్నాం. సొదొమ గొమొర్రా పట్ల 10 మంది ఉంటే ఇడిచిపెడతానండి దేవుడు. ఎంతమంది? 10 మంది. 5 కూడా లేరు. అబ్రహాం ఎంతో పోరాడు, దేవుడు గద్దించాడు, సొదొమ గొమొర్రాని తీసేస్తానే పట్టణం అన్నాడు. అంతే. ఈ తీసేసే ముందు నా భక్తుడైన నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకపోతే ప్రభా నాతో ఒక మాట చెప్పలేదే అని బాధపడతాడని అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని తీసేస్తానయ్యా. ఎందుకు ప్రభా తీసేస్తావు? పట్టణం అందంగా కనబడుతుంది కదా, రమ్యముగా కనబడుతుంది కదా, పచ్చగా ఉంది కదా దేశం. అంటే మనుషుల్లో పచ్చదనము లేదు, మనుషుల్లో ఆత్మీయత లేదు, వారి హృదయంలో దేవుడు భయము లేదు, భక్తి లేదు. ఈరోజు కూడా అక్కడక్కడ అలాంటి మనుషులు కనబడుతున్నారు. అందరూ కాదండోయ్, కొందరు ఉన్నారు. ఆ కొందరులో మనం ఉండకుండా ఉండునుగాక అన్నాడు. తెరవండమ్మా, ఆ కొందరులో మనం ఉండకుండా ఉండునుగాక. సొదొమ అబ్రహాం పోరాడుతున్నాడు, ప్రభా తీసేస్తావా ప్రభా? ఎస్, అగ్ని గంధర్వ కాల్చేస్తాను, బూడిది చేస్తానన్నాడు దేవుడు. ప్రభా నీ కోపం అలా చేసి నా మాట విను ప్రభా, నీ గద్దింపులు నేను వింటున్నాను, నీ గద్దింపులు వారు వినలేదు. వారు ఎంతగా తెగించారంటే దేవదూతలు లోతు ఇంటికి వెళ్ళి, అవయ్యా ఈ పట్టణాన్ని దేవుడు తీసేస్తానన్నాడు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి దేవదూతలు పంపిస్తే ఆ వారు సొదొమ గొమొర్రా ఉన్న పట్టణంలో ఉన్నవారు దేవదూతలతో పాపం చేయాలనుకున్నారంట. ఎవరితో? లోతు నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎవరో మా యొద్దకు పంపించి మేము వారితో పాపం చేస్తాం. వారు ఎంత కళ్ళు మూసిపోయి చూడు. దేవుడు భయం ఉందా? అయ్యా వారు దేవదూతలు రా బాబు, పరలోక రాజ్యము నుంచి వచ్చిన దేవదూతలు, వారితో తప్పు చేస్తావా అంటే నువ్వు ఎవడరా మాకు చెప్పనా కానీ ఆ యొక్క లోతుని మెడపెట్టి బయటికి గంటేశారు. ఆవిడ దేవదూతలు ప్రార్థన చేసి ప్రభా వీడు కళ్ళు మూయబడినగా కంటే వారు బతికుండగానే కళ్ళు మూయబడ్డాయి. కళ్ళు కనబట్టలేదు, ఒకడు తడుముకుంటున్నారు.
అప్పుడు దేవుడు అన్నాడు, వీడిని త్వరగా సొదొమ గొమొర్రా పట్టణం బయటకు తీసుకొచ్చేసారు. అగ్ని గంధకముల చేత కాలిపోయింది. తప్పు ఎవరిది? దేవుడిదా? దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు సమయం ఇచ్చాడు, దేవుడు గద్దించాడు, బుద్ధి చెప్పాడు, వినలేదు. అందుకే ఎన్నిసార్లు చెప్పినా వినలేనివాడు హఠాత్తుగా మరణం అవుతుంది బైబిల్ ఉంది. ఆ అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదు. దేవుడికి స్తోత్రం. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడండి, గొప్పవాడైపోతాడు. అందుకే బుద్ధిమంతులు మాటలు విన్నవాడు బుద్ధిహీనుల పాటలు వినకుండా జ్ఞానులు గద్దింపులు విన్నవాడు వాడు ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు, వెనకాల తరానికి మంచి జ్ఞానమును అందిస్తాడు. దేవునికి స్తోత్రం. మంచి నైపుణ్యత కలిగిన ఆశీర్వాదాలు వాడు అందిస్తాడు. అదే బుద్ధిహీనుడైతే లోకంలో మునిగి తేలుతాడు. దేవుడు నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, మనల్ని ప్రేమించి అన్నీ మనకిచ్చేసి ఆయన ప్రాణము కూడా దారిపోసాడు. హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టేశాడు. ఆయన శరీరంలో శివ రక్తపు బట్టు కూడా ఉంచుకోలేదండి. ఇదిగో నిన్ను ఇంతగా నేను ప్రేమించాను. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? ఏదో నెలలో ఒకరోజు మందిరం రావాలా, ప్రతి ఆదివారం రావాలా, ప్రతిరోజు చేయాలా? అనుదినం భక్తి ఉందా? అనుదినము ప్రార్థించే వరకు ఉన్నామా? అనుదినము దేవుని ప్రకటించే వరకు ఉన్నామా? అనుదినము దేవుని భయభక్తులకు వెళ్ళిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటున్నాయా? మన పిల్లలు ఉంటున్నారా అని మనం పరిశోధించుకున్నప్పుడు దేవుడు ఆ మాటలు విని సంతోషించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన మాటకి చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుప్రభు ధోనిలో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 8:26 చూస్తే ధోనిలో ప్రయాణం చేస్తుంటుంటే పెద్ద తుఫాను వచ్చింది. అలలు తాడి చెట్టంత అలలు లేపబడ్డాయి. శిష్యులు కనుక్కున్నారు, మన పని అయిపోయింది, మనం చనిపోతాం, మన బ్రతకం. యేసుప్రభు ఎక్కడున్నాడు? ధోని అమరమున నిద్రపోతున్నాడు. వీరొచ్చి, ప్రభానికి చింత లేదా? మనము చచ్చిపోతాక సమయం అయిపోయింది, నీకు చింత లేదా ప్రభా అని అంటే, అప్పుడు దేవుడు చూడండి, దేవుడితోనే తిరిగారు, యేసు ప్రభుతోనే తిరిగారు. యేసు ప్రభు చనిపోయిన వారిని లేపాడు. చాలా అద్భుతాలు దేవుడు చేశాడు, ఎంత కార్యాలు చూశారు. అవన్నీ చూసి కూడా వారు దేవుడితో ఎలాగా జీవిస్తున్నారంటే అల్ప విశ్వాసులుగా ఉన్నారు. ఎలా ఉన్నారట చూడండి. దేవుడు కార్యాలు చూసి, దేవుడు వాక్యం విని, అద్భుతాలు చూసి, మహిమ కార్యాలు చూసి, మంచి జ్ఞానం గల వాక్యాలు విని, అన్నీ విని మానవుడు కూనిసార్లు, అందరు కాదండి, కొందరు ఉన్నారు, అందరు నేను అంటలేదు, అల్ప విశ్వాసులాగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఏమన్నాడు యేసుప్రభు? అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమయ్యను. చపర్లు కొడుతూ ప్రభు నామ కొడాలి గట్టిగా దేవుడు స్తోత్రం. మిక్కిలి నిమ్మలమైపోయాడు. అప్పుడు అలా అంటారు శిష్యులు కింద భాగంలో, అయ్యి బాబోయ్, ఈయన ఎవరు? గాలియు సముద్రము తుఫాని లోబడుచున్నవి, ఈయన ఎవరు? మరియమ్మ కుమారుడు కదా? యేసేపు కుమారుడు కదా? మనలో ఒకడు కాడా? కాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుడు, రోషము గల దేవుడు. అప్పుడు వారికి స్థిర విశ్వాసం వచ్చింది. అమ్మ బాబోయ్, ఈయన మామూలు మనిషి కాదు. సముద్రములో పడుతుంది, ప్రకృతిలో పడుతుంది, ఆకాశములో పడుతుంది, ఈ భూమి మీద మృగాలలో పడుతున్నాయి, ఆకాశంలో పక్షుల్లో పడుతున్నాయి, ప్రకృతిలో పడుతుంది. ఆయన గద్దింపు మాటకి మనం మనసు పెట్టి ఆలోచించాలి. ఈ విశ్వం అంతా కూడా లోబడుతుంది దేవునికి. మనం లోబడుతున్నామా? అందుకే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, దీవించబడలేకపోతున్నాం, తిరగబడుతున్నాం. కొంతమందికి మంచి మాటలు రోషం లేనివాడు కోపం ఎక్కువ వచ్చేస్తుంటుంది. ఆత్మరోషం ఉన్నవాడికి ఆత్మరోషం కోపం రాదు, అస్సలు రాదు. వాడికి ఆత్మరోషం లేనివాడు కోపం వచ్చేస్తుంటుంది ఎక్కువ. వాళ్ళు ఏం మాట్లాడతారో వారికి తెలియదు, ఏం చేస్తారో వారికి తెలియదు. కోరహ చూడండి, బైబిల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కోపంతో రగిలిపోయారు. కయ్యాను ఉన్నాడు కదా, కయ్యాను కోపంతో రగిలిపోయాడు. పాపం చేసినాడు కోపం ఉంటుంది, పనికి మళ్ళీ కోపాలి. నీకు నాకు ఉండవలసింది రోషము గల ఆత్మ రోషం ఉండునుగాక. ఏ రోషం ఉండాలి?
కోపం కొన్నిసార్లు పిల్లల మీద కోపం, అది సహజమైన కోపమే వస్తుంది. కొంతమందికి రే ప్రార్థన చేసుకోరా అంటే చేసుకున్నాను అంటాడు. అదే భక్తికి వెళ్ళబడితే ఏమంటాడు, డాడీ చేసుకున్నాను మరలా చేసుకోమంటావా అంటాడు, అంతే కదా. అదే ఆ భక్తిలో వెళ్ళి చర్చికి రారా అంటే వస్తానులే నువ్వు వెళ్ళు అంటాడు. అది ఏ కోపం, అది ఆడ కోపం ఏంటి అది? తల్లిదండ్రులు చక్కగా మందిరం రారా బాబు నాయన అంటే ఏమన్నాడు, గసిరుతున్నాడు కోపంతో. అదే భక్తి గలవాడు వచ్చేతండి డాడీ మీతోని, హల్లెలూయా. ఆ కుమారుడు అన్నాడంట, ఒరే ప్రార్థన చేసుకోరంటే టైం లేదని, చర్చికి రారా అంటే టైం లేదంట. ఏం లేదంట, టైం లేదంట. వాళ్ళ అమ్మ నాన్న చెప్పి 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 విసిగిపోయారు. రే నీకు బుద్ధి జ్ఞానం లేదురా, ఎన్నిసార్లు దేవుడు మందిరం ఎక్కడ వస్తావు, ప్రార్థన మానేస్తున్నావు, ఆరాధన మానేస్తున్నావు, కూటాన్ని మానేస్తున్నావు, ఆన్లైన్ మానేస్తున్నావు, నాకు టైం లేదు చదువుకోదా అని ఇలా కొల్లు ఎరదేస్తున్నాడు. ఆ తల్లిదండ్రులకి విసిగిపోయి వదిలేశారండి. ఇక దేవుడు చూసుకుంటాడు. ప్రభా నువ్వు ఏ స్టైల్లో మారుస్తావో చెప్పాలి. అప్లికేషన్ పెట్టేశారు తల్లిదండ్రులు. ఎవరికమ్మా? దేవుడికి. ప్రభా ఏ స్టైల్లో మార్చు ప్రభా, నీ చిత్తమే ప్రభా అని ఇసిగిపోయి వదిలేశారు ఆ కుమారుని. ఒక రోజు నాడు పడుకుంటే నిద్రపోతుండే కళ వస్తుందంట. కళ వస్తుంటుంటే ఆ కళ్ళ వాడు వెళ్ళిపోతున్నాడంట, సర్వని వెళ్ళిపోతుంటుంటే పరలోక రాజ్యంలో ఒక్కొక్క ఇంటి ఆ పరలోక గుమ్మం దగ్గర దేవదూతలు నిలబడి ఉన్నాయంట. లోపలికి వెళ్ళిపోతాడు అనుకున్నాడంట. దేవదూతలు ఆగుము అన్నాయంట. హల్లెలూయా. ఆగుము అంటే ఆగాడు. లోపల నాకు ప్రవేశం లేదా? నీకు ప్రవేశం లేదు, నీకు ప్రవేశం లేదు. జీవగ్రంథంలో నీ పేరు ఉందో లేదో చూస్తాడు. జీవగ్రంథం అంతా తిరిగాతుంటుంటే జీవగ్రంథంలో ఆడి పేరు లేదు. అలా కాదు, ఇంటి పేరుతో సహితం చూడండి, ఇంటి పేరుతో సహితం చూడండి, ఆవిడ పేరు అసలు లేనే లేదు. ఈ లోపు వెళ్ళిపోతాను అన్నాడు. ఎక్కడికి? ఆవిడ మాట్లాడంట. కొంతమంది భూమి మీద మాట్లాడతారు, పరలోక రాజ్యం వెళ్ళే ముందు కూడా మాట్లాడతారంట. ఆడు వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు దేవుడు వచ్చాడంట. ఏంటి ఏం జరుగుతుందని చూంటే, అండి ప్రభా ఈయన పేరు లేదు జీవగ్రంథం, ఈయన వెళ్ళిపోతాను అన్నాడు. చూడు ప్రభా అంటే నా పేరు చూడమంటున్నాను ప్రభా, ఈ దేవదూతలు సరి చూస్తలేదు, నా పేరు ఉంటుంది ప్రభా అని ప్రభుతో అంటే, ప్రభు అన్నాడంట, నాయన ఇప్పుడు చూడటానికి సమయం లేదు నాయన అన్నాడంట. ఏం లేదన్నాడంట, చెప్పండి అమ్మా, ఇప్పుడు నీ పేరు చూడడానికి సమయము ముందేమన్నాడు, భూమి మీద ఉండగాడు. చెప్పండి అమ్మా, ప్రార్థన చేయడానికి సమయం లేదు, మందిరాన్ని రావడానికి సమయం లేదు. దేవుడు ఏమన్నాడు, ఇప్పుడు సమయం లేదని నాయన చూడ వెళ్ళిపో, నరకని పో అన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఈలోపు తులిక్కిపల్లి వేసాడంట. తులిక్కిపల్లి లేకపోవడానికి అందరికంటే ముందుగానే ప్రార్థనలు ఉన్నాడండి ఇంట్లో. దేవుడికి స్తోత్రం. అలా తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారంట. ఇదేంటి వీడికి ఇంత భక్తి ఎలా వచ్చేసింది? అందరికంటే ముందుగా బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? వాడు ఆత్మ నరకానికి పోకూడదని. వాడు రక్షించబడి భయం వచ్చేసింది అక్కడ. బాబు ఇక మీదట అంటే దేవుడు దర్శనంలో గద్దించే గద్దింపు వాడు లోపడ్డాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. నేను చెప్తున్నాను, టైం లేదు అది లేదంటే దేవుడు కూడా ఒకనొక టైంలో టైం లేదంటాడు. ఒకనొక టైం, ఒక సమయంలో టైం లేదంటాడు. బైబిల్లో ఉంది, నేను పిలిచినప్పుడు మీరు వినకపోతిరి, నా గద్దింపు మీరు లోబడకపోతిరి, మీకు అపాయము వచ్చినప్పుడు నేను పట్టించుకోను అన్నాడు. మీరు ప్రార్థన చేస్తే నేను విన్నాడు దేవుడు. సామెతలు అధ్యాయం మొదటి భాగంలో మీరు చదవండి ఇంటికి వెళ్ళి. సమయం ఉండగానే దేవుడి గద్దింపులకి మనం లోబడదాం, దేవుడి మాటలు మనం విందాం. ఏమండి, ఆయన మాటకి ప్రకృతి లోబడుతుంది. హల్లెలూయా. కాకిలు పక్షులు లోబడుతున్నాయి, మృగాలు దానియేలు సింహం పోలేసినట్టు మృగాలరా నా దానియేలు నా భక్తుడు ఏమీ అనద్దంటే ఆ సింహాలు నోరు పూసుకున్నాయి. ప్రైజులో అగ్ని వడగడుపులు అన్ని దేవుడు మాట్లాడినాయి, అన్ని దేవుడు మాట్లాడినాయి. మనుషుడే అంటే మనుషులు అందరూ కాదండి, మనుషులు విన్నవారు ఉన్నారు, మనుషులు దేవుడు మాట విన్నవారు ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉన్నామంటే మనకన్నా ముందు తరము వారు సేవకులు, విశ్వాసులు, సువార్థికులు ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ఎంతో కన్నీరు కార్చారు, ఎంతో ప్రార్థన చేశారు. ఈరోజు కూడా పరిశుద్ధులు ఉన్నారు. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధులు ఉన్నారు, వారి ప్రార్థన దేవుడు ఆలకించే. ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు బుద్ధి తెచ్చుకుంటావు, నువ్వు మారు మనసు పొందుతావు, రక్షించబడతావు అని దేవుడు సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ సమయాన్ని మనం వినియోగించుకోకపోతే నష్టపోయేది ఎవరు నష్టపోతారు? దేవుడా? సంఘమా? చెప్పండి అమ్మా, ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. దేవుడు మాట వినలేని వాడే నష్టపోతాడు. జీవగ్రంథంలో చూడండి, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మాట వినలేని వాడే నష్టపోయాడు. విన్నవాడు, కొన్ని బాధలు వచ్చినా, కొన్ని శ్రమలు వచ్చినా దేవుడు మాట విన్నవాడు స్థిరత్వంగా నిలిచిపోయాడు చరిత్రలో. చవర్లు కొడుతూ ప్రభు నామాన్ని నిలిచిపోయాడు. యేసేపుకి శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, తలమించిపోయిన శోధనలు వచ్చాయి. యేసేపు ఒంటరివాడు అయిపోయాడు. అయినా దేవుడిని విడిచిపెట్టలేదు. వాక్యానుసారంగా బ్రతికాడు, పాపాన్ని అసహించుకున్నాడు. దేవుడు దీవించాడా లేదా? చెప్పండమ్మా. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. నేను అంటాను, నీవు నేను మనం మనుషుల మాటలు మనం లోబడపడ, దేవుడికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. ఏమంటే సంఘ కార్యక్రమంలో పాలు పంచుకో. చేస్తున్నావా? ఈరోజు కూడా నేను చర్చిలో బరకాలు వేస్తాను. ఈరోజు కూడా దేవుడు పనిచేయడం నేను ఇష్టపడతాను. కుర్చీలు వేస్తాను. మీ అందరు కుర్చీలు వేసేది నేనే ప్రతి వారం. తెలుసా? చిన్న తేడా వస్తే మళ్ళీ వెళ్ళి నేను చెదురుతాను. ఇష్టపడాలి దేవుడు పనిచేయడానికి. మందిర పనులు ఇష్టపడాలి. ఎవరికి భయపడి? దేవుడు మనుషులు భయపడు, పాస్టర్ గారు భయపడు కాదు. నీ ఆశీర్వాదాలు దేవుడు పనిచేయడం ఇష్టపడు. అడగాలి అది పాస్టర్ గారిని, ప్రభా అయ్యగారు నాకు ఏదైనా పరాపు చెప్పండి. సంఘాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అనేకుల కొరకు ప్రార్థించే సంఘం. మీకు మాట చెప్పంటారా? దేవుడు మనకు మంచి మందిరాలు ఇచ్చాడు. హల్లెలూయా. నేను చాలా 1000 గ్రామాలు సువార్త చేశాను, ట్రైబల్స్ ఏరియాలు సువార్త చేశాను. చెట్ల కింద ఆరాధన చేస్తారు, టెంట్లు వేసుకుని ఆరాధన చేస్తారు, అద్దింట్లో ఆరాధన చేస్తారు. తెలుసా సంగతే? దేవుడు మనకు మంచి మందిరాలు ఇచ్చాడు. హల్లెలూయా. మందిరంలో ఆలోచన కలిగి ఉండాలి. ఏ పనికి తక్కువ ఉంది? ఎవరైనా రాకపోతే నీ బాధ్యత ఉంటుందా? నాకెందుకు అనుకుంటున్నావా? దేవుడు నీకు ఆ భారం పెట్టలేదా? ఆత్మ భారం సేవకుడు ఒక్కడిగా ఉందా? నీకు లేదా? ఎవరైనా మందిరం రాకపోతే అడిగే బాధ్యత సేవకుడికి ఉందా? మీకు లేదా? సంఘంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. హల్లెలూయా. ఎవరినైనా సరే 2-3 బైబిల్లో ఉంది, 2-3 బుద్ధి చెప్పి తర్వాత వదిలేయాలి. 2-3 సార్లు మనం వెళ్ళి చెప్పాలి. మందిరం రా, మానేసావా, అలిగావా? కొంతమంది అలుగులు ఉంటాయి, పనికిమాల అలుగులు. దేవుడి మీద అలగడం ఏంటండి? దేవుడు సంఘం మీద అలగడం ఏంటి? దేవుడి మీద అలిగితే ఎలా ఉంటుంది? దేవుడి మీద ఎవ్వరు అలగకూడదు, కోపం తెచ్చుకోకూడదు. మనం ఎప్పుడైతే ఆయన గద్దింపు మాటలు విని వాక్యానుసారంగా నడవటానికి మనం ఇష్టపడతామో, దేవుడు అంటున్నాడు, నీ సంతతిని నేను దీవిస్తాను. ప్రైజులో నీ పిల్లలను చూచెదవు. ఎవరు చూస్తారట? నీ పిల్లలను చూస్తావు. అంటే దానికి అర్థం ఏంటి? నీకు నిండు దీర్ఘాయువు ఇస్తాను, నిండు ఆయుష్షు నేను ఇస్తాను. నీ సంతతి వారు భూమి మీద బహుగా దీవించబడతారు. వద్దా నీకు ఆశీర్వాదాలు? వద్దా? దావీదు దేవుడి మందిరాన్ని బహుగా ప్రేమించేవాడు. తెలిసిరా సంగతి? మందిరం కోసం చెప్పాలి. దేవుడికి భయపడి, ప్రభా నీకు ఏది ఇష్టం అది నేను నీకు ఇచ్చేస్తాను, నా హృదయం నీకు ఇష్టం, నా హృదయం తీసుకో. మంచి బంగారం అంట తన ఇంట్లో దాచుకున్నాడు. బైబిల్లో ఉంది. మంచి శ్రేష్టమైన గోల్డ్, ఎక్కడ దొరకలేని ఆ బంగారం ముద్దలో తీసుకొచ్చి మందిరానికి దేవుడికి ఇచ్చేసాడు. ప్రైజులో ఆసక్తి, దేవుడు పని మీద మక్కువ. నువ్వు ఇవ్వకపోతే అలాగ వచ్చి నువ్వే కనబట్టలేదు మందిరంలో, మనమే రావట్లేదు. ఎంత సిగ్గుచేటండి. దేవుడికి లెక్క అప్పు చెప్పుకుంటావు నువ్వు. దేవుడికి లెక్క అప్పు చెప్పుకున్న రోజు నువ్వు వస్తుంది. అందుకే ఎవరు పని వారు బాధ్యతగా చేయాలి. హల్లెలూయా. మంచి సంఘంలో మనం నాటపడాలి, కుదురుగా ఉండాలి. ఎలా ఉండాలి? కాకి గొంతులు వేయకూడదు, కుదురుగా ఉండాలి, మంచిగా ఉండాలి. దేవుడితో, సంఘంతో, సేవకుడితో, విశ్వాసులతో మంచి సంబంధం కలిగి ఉండాలి, ప్రేమతత్వం కలిగి ఉండాలి. ఎవరైనా తప్పు చేశారనుకో పక్క తీసుకెళ్ళి గద్దించాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? పక్క తీసుకెళ్ళి, బాబు ఇలా చేస్తున్నావు తప్పు, అలా చేయకూడదని గద్దించాలి. అందరి ముందు గద్దించకూడదు. పక్క తీసుకెళ్ళి నువ్వు ఇలా ఉంటే దీవించబడతావు, జాగ్రత్త, ప్రార్థన చేసుకో, చక్కగా మాట్లాడాలి. మా అనుభవం వాడాలి. ఏం వాడాలి?
అనుభవం ఉండాలి. మంచిగా ఉండాలి, దేవుడితో మంచిగా ఉండాలి, సేవకుడితో మంచిగా ఉండాలి, సంఘంతో మంచిగా ఉండాలి, ప్రజలందరితో సమాధానం కలిగి ఉండాలి. మనం